వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 195వ జయంతి. తూర్పు గోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురంలో రాజముద్రలో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి కందుల దుర్గేష్ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషరావుతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు పాస్ పుస్తకం అనేది ప్రభుత్వం ఇచ్చే అధికారిక అనుమతి పత్రమని, వీటిపై వ్యక్తుల బొమ్మలు ఉండటం సరికాదని మంత్రి పేర్కొన్నారు. రుణాలు పొందాలన్నా, భూ లావాదేవీలకైనా రాజముద్రలో కూడిన పుస్తకమే ప్రామాణికమని తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పెరిగిపోయిన భూ సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు అధికారులు తగిన విధంగా స్పందించకపోతే తాము అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలని మీరు ఎవరైతే ఎంతమంది 160 మందికి మనం ఈ గ్రామంలో ఇస్తా ఉన్నాం. అంతే 166 మందికి ఇవాళ ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చూసుకుని ఎక్కడైతే ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చేసి పట్టాదారు పాస్ పుస్తకాలని మీ అందరికీ అందించడానికి మాత్రం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా సంతృప్త స్థాయి అనేటువంటిది ఇవాళ ప్రజల్లో పెరిగింది. సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేటువంటిది పెరిగింది. దానికి కారణం ఏంటంటే మనం సూపర్ 6 ఏదైతే అనౌన్స్ చేసామో, సూపర్ 6 లో అన్ని కార్యక్రమాలను కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, పెన్షన్ల విషయం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, తర్వాత ప్రారంభించినటువంటి అన్నదాత సుఖీభావ కానివ్వండి, దాంతో పాటు ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం కానివ్వండి. స్త్రీ శక్తి పథకం అంటే మీకు ఉచితంగా బస్సు ప్రయాణం. అమ్మా, మీకు ఆనందంగానే ఉందా? ఉచితంగా బస్సు ఎక్కుతున్నారా? డబ్బులు టికెట్లు ఎవరు తీసుకుంటున్నారా? ఉచితంగా ఎక్కుతున్నారు కదా. అది ఆ రకమైనటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చేరువవుతున్నట్టుంది వల్ల భారతదేశంలో మహిళా విద్య కోసం, సామాజిక సమానత్వం కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన ధీరవనిత సావిత్రిబాయి పులే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎన్ఎస్పి క్యాంపులోని మంచికంటి భవనంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే యొక్క చిత్రపటానికి మనోహర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తన భర్త అయిన జ్యోతిరావు పులేతో కలిసి భారతదేశంలో మొదటి మహిళా పాఠశాలను ఆమె ప్రారంభించారు. వితంతువు పునర్వివాహాలను ప్రోత్సహించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా గలమెత్తి స్త్రీ సాధికారతకు మార్గదర్శకురాలిగా నిలిచారని వారు తెలిపారు. కుల వ్యవస్థపై పోరాటంతో పాటు కులమత భేదాలు లేని సమాజం కోసం, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడారు. ఖమ్మం జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వక మీకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే ఆమె యొక్క 195వ జయంతి కార్యక్రమం ఈరోజు మనం నిర్వహించాము. సావిత్రిబాయి పూలే 195 సంవత్సరాలు కూడా మనం ఎందుకు మనం జాబితా చేస్తున్నాం అంటే సావిత్రిబాయి పూలే అనే జాగ్రత్త చదువు రానటువంటి ఒక స్త్రీ మహిళని తన భర్త అయినట్టు మహాత్మా జ్యోతిరావు పూలే చదువు నేర్పించి తనకు ఆ చదువును చూడగా దాదాపు 200 పాఠశాలను ఏర్పాటు చేపించి ఆ రకంగా మహిళలకు, ఆనాడు మహిళలకు చదువు లేదు, అట్టడి వర్గాల ప్రజలకు చదువు లేదు. చదువుకుంటే
చాలా అపార్థం అని చెప్పేసి వేదాలు వింటే చెవులలో సీసం పోశారు, చదువుతే నాలుకలు పోశారు. అంటే చదువు అనేది బ్రాహ్మణ స్త్రీలకు కానీ పెద్ద పెద్ద కులాల పుట్టిన స్త్రీలకు కూడా చదువుతుంది. అంటే చదువు కేవలం పురుషులకు మాత్రమే ఉండాలి, బుద్ధిమంతులకు మాత్రమే ఉండాలని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాలుగా ఆ సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే ఈ సమాజంలో నుండి ఈ మనువాద సంస్కృతి ఏదైతే ఉందో, మనస్కృతి ధర్మ సిద్ధాంతం ఉందో అది సరైనది కాదు, ఈ బ్రాహ్మణ ఆధిపత్యం సరైనది కాదు, ఈ యొక్క జ్ఞానం లేకపోవడం వల్లనే, మన బుద్ధి లేకపోవడం వల్లనే, మన చదువు లేకపోవడం వల్లనే ఈ సమాజం వెనకబడి ఉంది. అందుకే ఈ సమాజానికి మనం చదువు నేర్పాలి, జ్ఞానం నేర్పాలని చెప్పేసి మొట్టమొదటి తన భార్యకి చదువు నేర్పించి ఈరోజు చదువుల పాఠశాల ఏర్పాటు చేసినటువంటి మహాత్ములు. అలాంటి ఈరోజు సావిత్రి పూలే తన ఏదైతే తన సంచిలో చదువు చెప్పడానికి ఒక కాలనీలోకి పోతే దళిత వాడలకు ఒక మా యొక్క బజార్లోకి వెళ్ళి చదువు చెప్పడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ ఎవరైతే ఉన్నారో వెకిలి చేష్టలతోటి బురద నీళ్ళు చల్లేవాళ్ళు, పేడ నీళ్ళు చల్లేవాళ్ళు, ఆమె మీద అవమానం చేసేవారు. ఆమె సంచిలో రెండు చీరలు పెట్టుకొని పోయేటప్పుడు ఒక చీరతోటి బురద నీళ్ళతో పోయేది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ చీర మార్చుకొని పిల్లలకు చదువు నేర్పించి మళ్ళీ తిరిగి వస్తుంటే మళ్ళీ బురద నీళ్ళు చల్లేది. ఆ రకంగా మొత్తం అంటే అంత అవమానాలు పడ్డా కూడా చదువు కోసం అని చెప్పేసి పరితపించినట్టు మొట్టమొదట భారతదేశం మొట్టమొదట ఉపాధ్యాయులు అని చెప్పేసి రోజు మనం ఆమెకు క్రెడిట్ ఇవ్వాలని చెప్పేసి మన సంఘం డిమాండ్ చేస్తూ అందుకనే తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చోరీలకు పాల్పడుతున్న దొంగను నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద శనివారం సిఐ పీవీజీ తిలక్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 10న ఉండ్రాజవరంలో అర్ధరాత్రి సమయంలో భోగవల్లి వారి వీధిలో ఎవరూ లేని సమయంలో చూసి తాళాలు పగలగొట్టి దొంగిలించుకుని వెళ్తాడు. పగల సమయంలో ఈ ఏరియా వాతావరణం చూసుకుని రాత్రి వేళ సమయంలో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. నిందితుడి వద్ద 223 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి వస్తువులు, ₹1,00,000 నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముద్దాయి తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం, ఆత్రేయపురం, సామర్లకోట, ఏలేశ్వరం, బిక్కవోలు అనేక ప్రాంతాల్లో 30 దొంగతనాల వరకు చేశాడు. పోలీసులకు నిందితుడు ఆచూకీ రావడంతో రాజమహేంద్రవరం మొరంపూడి వద్ద ఈ ముద్దాయిని అరెస్ట్ చేశారు. ఈ 9వ తారీఖు రాత్రి అంటే తెల్లారి 10వ తారీఖు 12వ నెల డిసెంబర్ నెలలో ఉండ్రాజవరం మండలం భోగవల్లి వారి వీధిలో ఈ కట్టూరు వెంకటరత్నం గారి ఇంట్లో వాళ్ళ ఊళ్ళో లేరండి, బెంగళూరు వెళ్ళారు. తాళాలు వేసి బెంగళూరు వెళ్ళారు. ఆ టైంలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి ప్లేటు, అట్లానే 3,50,000 విలువ చేసే క్యాష్ మొత్తం అంతా కలిపి సుమారు 22 లక్షల విలువ చేసే వస్తువులు పోయినాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద క్రైమ్ నెంబర్ 125/25 అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 305A బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. కేసు దర్యాప్తులో భాగంగా మనకి నేరస్థలంలో దొరికిన ఆధారాలు బట్టి ఈ నేరం చేసింది చలపన్న శెట్టి సన్యాసరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఇతని మీద నిఘా ఉంచి ఇతన్ని ఎక్కడున్నాడు ఏంటంటే ఇతని వేరే బోర్స్ అంతా తెలుసుకుని నిన్న రోజు అంటే 2/1/2026 సాయంత్రం 4 గంటల సమయంలో మారంపూడి దగ్గర, రాజమండ్రిలోని మారంపూడి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయి సమక్షంలో ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో, బంగారు వస్తువులు ఏవైతే పోయినాయో బంగారు వస్తువులు, వెండి ప్లేటు ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగిందండి. అట్లానే 3,50,000 నగదుకు గాను ₹1,00,000 మాత్రమే రికవరీ అయింది. మిగతా డబ్బులు ముద్దాయి తన జలసాలకి ఖర్చు పెట్టుకున్నాడు. ముద్దాయిని నిన్న సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. అలానే ఈ ముద్దాయి గతంలో ఇతని మీద 35 దొంగతనం కేసుల వరకు ఉన్నాయి. ఇతని సొంతూరు గుంటువారిపాలెం, అడ్డతీగల మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇతను 2018లో మొట్టమొదటిసారి దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఇతని మీద 35 ఇళ్ళు దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇతన్ని పట్టుకోవడం ద్వారా మనకి మన నేరంతో పాటు ఉండ్రాజవరం నేరంతో పాటు ఆత్రేయపురంలోని ఒక 2 గ్రేవ్ కేసులు, పత్తిపాడు కాకినాడ జిల్లా పత్తిపాడులోని ఒక నేరం, ఇంటి నేరం, గోకవరంలోని ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్, మొత్తం 5 నేరాలు ఛేదించడం జరిగింది. ఖమ్మం నగర ప్రజలకు శుభవార్త. అత్యుత్తమ వైద్య సేవలను మీ చెంతకు చేరుస్తూ బీకే బజార్లో అత్యంత వైభవంగా డిసెంబర్ 29న ప్రారంభం కాబోతోంది సుగుణ హాస్పిటల్. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఫుల్ టైం రుమటాలజీ సెంటర్.
ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ రమణమూర్తి గారి ఆధ్వర్యంలో కీళ్ల నొప్పులు మరియు రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలకు, అలాగే స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అత్యాధునిక చికిత్స మన ఖమ్మంలోనే అందుబాటులో ఉంది. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సూరాపురంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 195వ జయంతి. తూర్పు గోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్.